అన్ని సంవేదనల మూలము మాతృతత్వము. మాతృతత్వము జీవితానికి, ప్రపంచానికి, సమస్త సంవేదనలకి మూలతత్వము. సృష్టి యొక్క అన్ని సంవేదనలు మాతృత్వసారము వలన అంకురితమవుతాయి. సృష్టిలోని అన్ని సంభావనలు ఇక్కడి నుంచే ప్రకటీకృతమవుతాయి. జగత్తు విస్తరించడానికి కారణం ఈ పూర్ణత్వములోని ఒక్క అంశ మాత్రమే. ఈ సత్యముని వైదిక ఋషులు ఏకాంశేన స్థితి జగత్ అని తెలిపారు. ఇదే సృష్టి యొక్క అర్థం. దీని నుంచే జీవితము యొక్క వివిధ రూపాలు జన్మిస్తాయి. దార్శనికులు దీనిని జీవితము మరియు జగత్తు యొక్క అన్ని అనివార్య తత్వములను ధారణ మరియు పోషణ చేసే మూల ప్రకృతి అన్నారు. ఇదే ఋగ్వేదంలో వర్ణించబడిన ఆది మాట. అదితి స్వయముగా అనాది, అనంతము మరియు అవిభాజ్యము అయినప్పటికీ అన్ని లోకాలకు జన్మ మరియు జీవితమును ఇస్తున్నది. చివరకు అన్నీ ఇందులోనే విలీనమైపోతాయి. విశ్వబ్రహ్మాండమును సంచాలితము చేసే ఆదిశక్తే ఈ మాతృతత్వమును ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అన్ని యోగ సాధనాల పరాకాష్ఠే ఈ మాతృతత్వం యొక్క అవగాహన. యోగం యొక్క విభిన్న తత్వములు, విధి విధానములు, అనుశాసనములు ఈ పరమపూర్ణతను తెలుసుకొనుటకు, పొందుటకు ఏర్పడినవే. చిత్తవృత్తి నిరోధముతో మాతృతత్వం యొక్క చిచ్చక్తి ప్రకాశితమై ఆవిర్భవిస్తుంది. దీనిలోనే సాధకులకు తమ స్వరూపము అవగాహనాగుటయే కాక అనేకానేక యోగ విభూతులు లభిస్తాయి. సాధకుల సాధన మరియు సిద్ధి యొక్క ఆధార భూమి ఇదే. ఇదే యోగుల యొక్క కుండలిని శక్తి. దీని యొక్క జాగరణతో యోగ సాధకులలో మహాశక్తి యొక్క అభివ్యక్తికి అనేక మార్గాలు తెరవబడతాయి. మాతృతత్వం యొక్క అనుగ్రహముతోనే యోగ సాధకుడు సమర్థుడవుతాడు. అనేకానేక సిద్ధులు మరియు విభూతులు అతనిని అనుగమనము మరియు అనుసరణ చేస్తాయి. అతనిలో కైవల్య ప్రభ ప్రకాశిస్తుంది. మాతృతత్వం యొక్క సంపూర్ణత యోగ గమ్యము, జ్ఞానగమ్యము మరియు ధ్యానగమ్యము అయినప్పటికీ దాని యొక్క సామాన్య పరిచయము జీవికి పుట్టుకతోనే వస్తుంది. ప్రతి ప్రాణి మాతృతత్వం యొక్క సజల భావానుభూతులతోనే జీవనము పొందుతాడు. అతని తల్లే అతనికి అన్ని. అతని హృదయము నుండి వెలువడే మొదటి పిలుపే అమ్మ. పెదవుల నుంచి వెలువడే మొదటి శబ్దమే అమ్మ. అన్ని సంబంధాలు, అన్ని బంధుత్వాలు, అన్ని సంవేదనలు మాతృతత్వము చుట్టూరా తమ అస్తిత్వమును అల్లుకుంటాయి. అన్నిటికీ కేంద్రము అమ్మయే. ఎవరు తల్లికి దగ్గరవారో వారితోనే ఘనిష్ఠతను అనుభూతి చెందుతారు. తల్లి యొక్క సంవేదనా విస్తారములో జీవన సంవేదనలు విస్తారం పొందుతాయి. జన్మించిన కాలంలో ఈ ఒక్క జీవన సత్యమే తన సంపూర్ణ తీవ్రతలో పూర్తి అస్తిత్వము స్పందితము అవుతుంది. ప్రతి శిశువు యొక్క జీవితము మాతృమయము. అన్నీ అర్థం చేసుకోవడానికి మనం కష్టపడనక్కర్లేదు. మాతృతత్వమే అతని కొరకు సుఖము, సురక్ష, ఆనందము మరియు ప్రేమ ఇవన్నీ మాతృతత్వము యొక్క పర్యాయ పదములే. ఈ భావానుభూతులు స్థిరముగా ఉండవు. జీవన చేతనత్వము బహిర్ముఖము అవుతున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా ఇవి విలీనమైపోతాయి. నేను అనే భావన సుదృఢము కావగానే తల్లి గర్భములో తన జీవితాన్ని గట్టిగా కట్టివేసి ఉన్న సంబంధ సంవేదనలు బలహీనమైపోతాయి. నేను అనబడే అహంకారము జన్మనిచ్చిన తల్లి నుంచి దూరం పెంచుతుంది. జీవాత్మ యొక్క అంశ తను తాను పరిపూర్ణమని దంభము పెంచుకుంటుంది. విస్మృతి యొక్క అచేతనత్వము వల్ల జీవన చేతనత్వము పూర్తిగా చుట్టబడిపోతుంది. విద్యాః సమస్తాస్తవ దేవి భేదాః స్త్రియాః సమస్తాః సకలాం జగత్స్యు అనగా, ఓ మాత, ప్రపంచంలోని సమస్త విద్యలు మరియు ప్రపంచంలోని సమస్త స్త్రీలందరూ నీ స్వరూపములే అనే సూత్రము మర్చిపోతారు. మాతృతత్వమునకు దూరమైన జీవనము తెలియని చీకట్లలో దారి తప్పి వెతుకులాడుతూ ఉంటుంది. ఈ చీకటి నుంచి బయటపడటానికి ఒకే ఒక ఉపాయము ఉన్నది. అది మాతృతత్వం పట్ల అవిరళమైన అనురాగం. ఇదే మహాయోగ సాధనకు ప్రారంభ దశ. జీవితాన్ని పూర్ణత్వము వైపు ఇదే తీసుకువెళ్తుంది మరియు పరాకాష్ఠగా పూర్తి వరదానాన్నిస్తుంది. వైదిక ఋషుల నుంచి మహాయోగి శ్రీ అరవిందుల వరకు ఈ మార్గాన్నే అనుసరించారు. ఈ మార్గమును అనుసరించేవారు పూర్ణత్వము యొక్క వరదానముతో లాభాన్వితులవుతారు.
ఋగ్వేదంలోని అనేక మంత్రాలతో పాటు శ్రీ అరవిందుల మంత్రకావ్యమైన సావిత్రిలోని అనేక పంక్తులు ఈ సమాధి సత్యము యొక్క సాక్షులు. మహాయోగి శ్రీ అరవిందులు తమ మంత్రకావ్యమైన సావిత్రి యొక్క 3వ పర్వమును భగవతీ శ్రీ మాతా పర్వము అని పేర్కొన్నారు. దీనిలోని మాతృత్వం యొక్క అత్యంత గూఢమైన మరియు అనుభూతిపరమైన వివరణ ఉన్నది. పరమపూజ్య గురుదేవుల యొక్క అనుభూతి కూడా ఉంది. ఆయన ఒకచోట కాదు అనేక చోట్ల ఇలా అన్నారు: మాతృతత్వ సాధన మాత్రమే జీవితమును సంస్కారవంతము మరియు పరిష్కృతము చేస్తుంది. దీనివల్లే జీవితము సమర్థవంతము శక్తివంతము అవుతుంది. దీని గురించి చెప్తూ అప్పుడప్పుడు ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపేవారు. ఆయన ఇలా అన్నారు: కాల ప్రవాహములో సామాన్యము మరియు అసామాన్య క్షణములు ప్రవహితమవుతూ ఉంటాయి. సామాన్య క్షణాలలో మానవుడు మాతృతత్వాన్ని కోరుకుంటాడు. తల్లి యొక్క పరమ పూర్ణత అవగాహన చేసుకునేందుకు యోగ సాధనలో నిమగ్నులవుతాడు. ధ్యానము మరియు జ్ఞాన సాధనలు చేస్తూ ఆదిమాతను తన జీవితానికి పూర్ణత్వం యొక్క వరదానము ఇమ్మని ప్రార్థన చేస్తాడు. అసామాన్య క్షణాలలో తన గర్భము నుంచి జీవితమును జగత్తును ప్రసాదించే మాతృమూర్తే స్వయముగా యత్నశీలమవుతుంది. సృష్టిని సుసంస్కారితము చేయుటకు ఆమె స్వయముగా యువశక్తి రూపంలో అవతరిస్తుంది. దారి తప్పిన తన సంతానానికి దారి చూపుటకు వస్తుంది. ఆమె యొక్క దైవీ చేతనత్వము మానవ చేతనత్వము ద్వారా అభివ్యక్తము అవుతుంది. మహాదేవి స్వయముగా మానవ శరీరధారి అయి తన యొక్క అనేక మంది బిడ్డలను ప్రేమతో లాలిస్తుంది. ఆదిశక్తి యుగశక్తి రూపము ధరించి సన్మార్గాన్ని చూపిస్తుంది. జగన్మాతకు ఎవరి యొక్క ఆదేశములతో పనిలేదు. తానే స్వయంగా జీవించి జీవిత తత్వమును సత్యమును బోధిస్తుంది. తన పిల్లలను చేయిపట్టుకుని జీవితమును జీవించే కళను నేర్పుతుంది. సృష్టి యొక్క చరిత్రలో ఈ క్షణములు చాలా మహిమాన్వితమైనవి. అగణితమైన ఆర్తుల పిలుపుకు సమాధానముగా కరుణామయి మాత అవతరించుటకు సంకల్పించును. ఆది జనని తన లీలాభూమిగా ఎన్నుకున్న ఆ దేశము, భూమి యొక్క ఆ ప్రాంతము ఎంతో ధన్యమైనవి. ఏదో రూపముగా ఆమె యొక్క స్వజనులు మరియు పరిజనులుగా దగ్గరైన వ్యక్తులు కూడా చాలా పుణ్యశీలులు. భక్తితో పెళ్లుబుకుతున్న హృదయాలతో తమ శ్రద్ధాభక్తులను తల్లి చరణాల మీద పోసి మాతృతత్వము యొక్క అర్చన వందన చేసే వ్యక్తులు వీరందరికంటే ధన్యులు. వీరే కాక ఆ దివ్యజనని లీలా గాథలను స్మరణ చింతన చేస్తూ అవగాహన చేసుకుంటూ ఆమె యొక్క జ్యోతిర్మయి చేతనత్వముతో ఏకాత్మ సాధన చేసేవారు కూడా చాలా అదృష్టవంతులే. సాధన యొక్క ఈ భావపూర్ణ స్వరములకు స్పందించుట కొరకే కదా భావమయి మాత భగవతి అవతరించేది. అందులకే మాతృతత్వం యొక్క విశుద్ధ చేతన ఘనీభూతమై స్థూల రూపంలో ఆవిర్భవిస్తుంది. మానవుని జన్మ జన్మాంతరాల ఆధ్యాత్మిక కోరికలకు జవాబు ఇవ్వటానికే మాతృతత్వం యొక్క దివ్య జ్యోతి జన్మిస్తుంది. దాని యొక్క కాంతితో లోకముల యొక్క బాహ్య ఆవరణయే కాక ప్రాణుల యొక్క అంతఃకరణము కూడా ప్రకాశింపబడుతుంది. యుగశక్తి యొక్క అవతరణ వల్ల వాతావరణములో అలౌకిక సుగంధము వ్యాపిస్తుంది. జాగృతి ఆత్మలు తమ అంతఃకరణాలలో అత్యంత అద్భుత స్పందనలను అనుభవిస్తాయి. ఆదిశక్తి దివ్యజ్యోతి జన్మ మహోత్సవము చేసుకొనుటకు ఋషులు, దేవతలు, సిద్ధగణాలు సక్రియులవుతారు. సృష్టి యొక్క సమస్త దివ్యశక్తులలో ఒక విలక్షణ చేతనత్వము వ్యాప్తి చెందుతుంది. ఆదిశక్తి అయిన మాతాజీ యొక్క అవతరణ కాలంలో ఈ విధమైన పరిస్థితి